ప్రజెంట్ అయితే కొంచెం ఎండ కొడుతుంది కదా అని మనం ఇప్పుడు పిల్లల్ని ఇంకా తీసుకెళ్ళామనుకోండి మళ్ళీ జ్వరం వస్తుంది. ఈ ఎండ ఏందో ఈ వెదర్ ఏందో ఏం అర్థం కావట్లేదు. అసలు మేమే ఎట్లా ఉన్నామో అంటే ఇంకా బయట ఉన్న వాళ్ళు ఎట్లా నాకు అర్థమవుతలేదు. మా పిల్లల్ని కొంచెం వెదర్ చేంజ్ ఉంది, కొంచెం బాగుంది అని తీసుకెళ్ళిన వెంటనే అయితే ఫీవర్ కంపల్సరీ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ప్రతిసారి ఇంట్లో లాక్ చేసి పెట్టడం వల్ల వాళ్ళు కూడా కొంచెం డీమోటివేట్ అయిపోతున్నారు. అంటే ఆడుకోవడానికి ఇంట్లో ఎంతసేపు అని ఉంటారు చెప్పండి. సో ఇలాగ ప్లేస్ ఉందని బయటకు వచ్చినా కూడా ఈ వెదర్ చేంజ్కి ఈజీగా అంటే తొందరగా ఎఫెక్ట్ అయిపోతున్నారు. ఎంత అనేది ఇంట్లో తిప్పుతాం, ఇంట్లోనే కుక్కుతూ ఉంటాం చెప్పండి. అండ్ ఇక్కడ మా గల్లీలో అయితే మా పిల్లలతో ఆడుకునే వాళ్ళు తక్కువ అనమాట, ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. సో ఆడుకోవడానికి వచ్చినా కూడా టీటా ఎక్కువ అనమాట అందరికీ. సో వాళ్ళవి టీటా మా వాళ్ళు నేర్చుకుంటారని ఉద్దేశంగా అయితే ఇంకా వీళ్ళే అసలు ఎటు పంపను నేను. సో అలా కొంచెం లాక్ అయిపోతున్నారు, కానీ ఏం చేద్దాం తప్పదు. ఇలా అనమాట. ఇప్పుడే స్కూల్ టైం అయిపోయింది. అండ్ పాపకు ఒక స్కూల్ టైం అండ్ బాబుకు ఒక స్కూల్ టైం అనమాట. అంటే చేంజ్ ఆఫ్ టైం ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. సో ఇప్పుడైతే ఇంకా పాపది స్కూల్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళి తీసుకొని రావాలి. సో మదర్ డ్యూటీ కాబట్టి సో ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలన్నమాట. మా ఆయన కార్ కొనిచ్చి మంచి పని చేసిండు, లేకపోతే ఈ చలికాలంలో అయితే బీభత్సంగా ఉండేదన్నమాట నా పరిస్థితి. అండ్ ఇంకొక గొడవ ఉండే అనమాట, నీ ముందు కూర్చుంటా వెనకాల కూర్చుంటా అని. సో ఐ థ్యాంక్స్ టు మై హస్బెండ్ ఫర్ దిస్ కార్. సీరియస్లీ లేడీస్ అందరికి కూడా కార్ వచ్చి ఉండాలి, అది చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. కొన్నిసార్లు కొని పెట్టి యాక్చువల్ అయితే నా పిల్లలకి నేను చెప్తా ఉంటా, సో ఎవరైనా మిమ్మల్ని కొడితే మిమ్మల్ని రిటర్న్ కొట్టకండి, లేదంటే మ్యామ్కి కంప్లైంట్ చేయమని చెప్తాను అనమాట. కానీ వీళ్ళు కొట్టరు, నా కంప్లైంట్ చేయరు. సో నాకు కోపం వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అంటే వీళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాలి కదా వేరే వాళ్ళ మీద చేయి ఎత్తద్దు అని. ఇప్పుడు మళ్ళీ ఎవరితో మాట్లాడినాం అనుకోండి, వాళ్ళ అమ్మ అట్లా అనేసింది మనలో గొడవ. ఇంట్లో మన పిల్లలకి చెప్తేనే కదా వాళ్ళు ఇంకొకరి మీద చేయకుండా ఉండేది. ఇంకా నేను కూడా చెప్తాను కొట్టమని. మళ్ళీ స్కూల్ ఎట్లా ఉంది ఈరోజు? మంచిగా ఉంది. మార్నింగ్ వెళ్ళినప్పుడు జస్ట్ ఇక్కడ చట్నీ మరకనే ఉండే. సో ఇప్పుడు ఇక చూడండి పెన్సిల్తో గుచ్చేసిండ్రంట. టూ మచ్ అసలు. లోపల ఇంకా థర్మల్ ఉంది కాబట్టి సో గుచ్చుకోలేదేమో, కానీ ఇలా 3 మార్నింగ్ అసలు ఏం లేదు. అంటే మేము కేను బెట్టి మా నాన్నకస్తూ మా కాయం కరు बोल तो मैडम ने कंप्लेन करना कहीं। वो कौन के दे बता आयुष आयुष सब पेंसिल ते रख रहे थे ना, आधा को तो मार देना। स्टिचिंग की दोगे? डिजाइन की दोगे? डिजाइन की दो कोनी मैं वो काय करता जना जना कत्ते को मा पाइंट में लगा कन केरो हनु डॉट डॉट मेली नो खादी के चपाती खा ले जो। हाँ हाँ खादी तो माँ पर रात्रि प्रेमा कान बेटी मैं खा लूँ कहीं करे मैं कहीं को एक हाँ तो खा ले ची तुम काय ना खा ची मारानी अब्बा तो बात है जप्पा वैसा निक माट लेक्वा ही पोतुन नहीं अम्मा। हाँ नीकू गुड़ा अम्मा। अच्छा नो जस्ट नर्सरी नो जस्ट उस्तादी నీకు హాస్టల్ వేస్తావు బిడ్డ, మీకు హాస్టల్ వేస్తాను. సో నేను బాక్స్లో పెట్టింది ఒక చపాతీ అండ్ ఎగ్ కర్రీ అనమాట. సో అది కూడా తినదు. మళ్ళీ ఏమన్నా అంటే నీకోసమే నేను ఉంచినాను, ఇంట్లో తినవు కదా అందుకని నీకోసం నేను మళ్ళీ తీసుకొస్తాను మళ్ళీ ఒక డైలాగ్ కొడుతుంది. తినకపోతే వీళ్ళకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక 4 పడితే అప్పుడు. మీ పిల్లలు కూడా ఇంతే కదా, డస్ట్బిన్లో పడేయడం, లేకపోతే స్కూల్ నుంచి వచ్చినప్పుడు బయట పడేయడం. ఎందుకు తినలే చెప్పు? నేను అలా అని తిన్నాను. ఎందుకు తిన్నావు అల్లా అని? ఎందుకు తిన్నావు? నాది మమ్మీ కొత్తలా. సో ఫీవర్ రావడం వల్ల మొహం మొత్తం చిన్నగా అయిపోయింది. సో ఇప్పుడు ఈమె డ్రెస్ చేంజ్ చేసుకుంటే సో మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలి. అప్పటికి ఇంకా 2:30 అయిపోతుంది. సో మళ్ళీ బాబుని తీసుకొని రావాలి, అప్పుడు నా టాస్క్ ఫినిష్ అవుతుంది అనమాట. సో వాళ్ళ ఇంట్లో ఉంటే నేను కొంచెం ప్రశాంతంగా అంటే రిలాక్స్డ్గా ఉండిపోవచ్చు. లేదా అయ్యో స్కూల్ టైం అయిపోయింది 1 మినిట్ ఎక్కువ అయిపోయింది అని ఒక టెన్షన్ ఉంటుంది. మా రాడ్సితో గాన మేము మా గల్లీ మా ప్రపంచం ఇలానే ఉంటుంది అనమాట. అండ్ చాలా కామ్గా అయిపోతుంది. ఇంకా పిల్లలు రాగానే ఇంకా స్టార్ట్ అయిపోతుంది యుద్ధము. జొక్కి కాడుతో అరే రామ్మా కర్రీ మాత్రం తినదు, నా కోసం తీసుకొస్తుంది. ఒక్క చపాతి పెట్టి ఆ చపాతి ఒక్కటే తినింది.
ఎవ్రీ టైం ఇంతే అనమాట. బ్రెడ్ పెట్టినా ఇంతే, ఏది పెట్టినా ఇంకా రిటర్న్ తీసుకొస్తారు, లేకపోతే అది మొత్తం దానికి ఒక ఆపరేషన్ చేసుకొని మొత్తం ఇంకా ఖైమా వేసుకొని వచ్చేస్తుంది. వీళ్ళు ఫుడ్ తిన్నారు, నాకు తినిపించేస్తారు, నాకు వెయిట్ గెయిన్ అయిపోతున్నా. అయితే అన్నం అనేటప్పుడు బియ్యంలో అయితే ఉప్పు వేస్తామన్నమాట, బికాస్ మాకు అది అలవాటు అయిపోయింది. సో చాలామంది అయితే అన్నం అనేటప్పుడు అయితే అన్నంలో అయితే ఉప్పు వేసుకోరు. సో మీలో ఎంతమంది అలాగా అంటే ఉప్పు వేసుకొని తింటారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇప్పుడైతే అన్నం పెట్టేసి ఇంకా బాబుని తీసుకొని వచ్చేస్తే అప్పటికి కొంచెం గరం ఉంటుంది అనమాట అన్నం. చాలాసార్లు ఎలా అయిపోతుంది అంటే నాకు అక్కడ ప్లగ్ చేస్తే కానీ ఇక్కడ ఆన్ చేయడం మర్చిపోతా. ఇలా తీసాను అనమాట అన్నం తిందామని, పెట్టేసుకుందామని ప్లేట్లో, అప్పటికి అన్నం అయిపోయి ఉండదు. ఇట్లా చాలాసార్లు జరిగింది నాకైతే. అండ్ ఈరోజు అయితే మాకు డిన్నర్ అంటే లంచ్లో అయితే మార్నింగ్ చికెన్ కర్రీ వండేసాను. సో అది మా హస్బెండ్కి బాక్స్లో పెట్టేసాను అనమాట, చపాతీ విత్ చికెన్ కర్రీ. మా ఆయనకి క్రాప్స్ తినడం అని చెప్పేసరికి ఇంకా అప్పుడప్పుడు ఇంకా రెగ్యులర్గా చపాతీస్ చేయడం ఇంకా ఒక రొటీన్ లాగా పెట్టేసుకుంటున్నాం ఇంట్లో అయితే. సో తను ఇంకా రెడీ అయిపోయింది. సో నా హెల్ప్ ఏం అవసరం లేదనమాట. ఎప్పుడైనా ఒకసారి నామకి వాసన పిలుస్తుంది అంతే తప్పించి తనే రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఎక్కడికి ఆ చెత్తనే తినొద్దు అని చెప్పేది. తిను తిను, మళ్ళీ జ్వరం వచ్చినప్పుడు తెలుస్తుంది నీకు ఈ చెత్త గురించి. సో యాక్చువల్లీ తప్పు నాదే. సో నేను తేకపోతే వాళ్ళు తినరు, కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు వాళ్ళ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం అయితే ఇంకా తేవాల్సి వస్తుంది కదా. అండ్ ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలాగా రిలాక్స్ అయ్యి కూర్చుంటాం, తర్వాత ఇంకా మళ్ళీ తీసుకొస్తాం. ఇప్పుడు ఇద్దరం వెళ్తాం కదా, సో మళ్ళీ ఎక్కే ముందు నేను ముందు నువ్వు వెనకాల, మళ్ళీ అక్కడ గొడవ. సో మాకు ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఈ ముందు సీట్ గురించి లేకపోతే డోర్ కీ గురించి ఇదే గొడవ అవుతూ ఉంటుంది. ఐ వాస్ ఫ్రస్ట్రేటెడ్ విత్ దట్ గొడవ. ఏమ్రా మమ్మీ మా జత బస్సు నాకు మాకి లేదు కాబట్టి కనకతో మా అత్త బస్సు ఎక్కడ కూర్చున్నావు? సరే, సో వెనకాల కూర్చున్న వాళ్ళకి కీ అనమాట డోర్ తీయడానికి, ముందు కూర్చున్న వాళ్ళకి ఫ్రంట్ సీట్, అంతేనా? రామ్. సో ఇలా ఉంటుందన్నమాట మా ఇంట్లో అయితే ఎవ్రీడే రొటీన్ ఆల్మోస్ట్ ఆల్. సో ఇలానే జరుగుతూ ఉంటుంది, బికాస్ మనం టౌన్షిప్ క్వార్టర్లో ఉంటున్నాం కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ రొటీన్ డేనే ఉంటుంది. అదే మనం మన ఇంటి దగ్గర అంటే లైక్ వరంగల్ కానీ హైదరాబాద్లో, సో సిటీస్లో ఉన్నాం అనుకోండి, సో వీ కెన్ డూ మెనీ వ్లాగ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేసెస్. ఇక్కడ అదే ఇల్లు, అదే స్కూల్, అదే అన్నీ అవే రొటీన్ ఉంటాయి అన్నమాట. ఏం చేస్తాం, వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ సమ్ టైమ్, కానీ అది అలా అవ్వదు. అందుకనే నేను వీడియోస్ తీయండి, బికాస్ దీస్ పీపుల్ ఇరిటేట్స్ మీ ఏ లాట్. సో నేను మనసు విప్పి అంటే మళ్ళీ ఏదో మీనింగ్ కాదు, సో ఐ వాంట్ టు టాక్ విత్ హార్ట్ఫుల్, బట్ దీస్ పీపుల్ కమ్ అండ్ ఇంటరప్ట్ అండ్ మేక్ మొత్తం బ్లర్ సీరియస్లీ. సో వ్లాగింగ్ కూడా ఎక్కువ కంటిన్యూ అవ్వట్లేదు, బట్ ఐ విల్ ట్రై టు బీ ఏ కంటిన్యూటీ ఆఫ్ మై వీడియోస్ అన్నమాట. సో చెయ్యాలప్పా. నేను పికప్ చేసుకోవడానికి చెల్లి పడుతున్న తంటాలు. సో మళ్ళీ బ్యాక్ టు పికపింగ్ విత్ ఇద్దరం. ఇక్కడైతే ఇంకా బాబు స్కూల్, ఇంకా లోపలికి వెళ్ళాలి, సో దట్ మనం పికప్ చేసుకొని అంటే మేము పికప్ చేసుకొని వస్తాం. అండ్ పక్కన చూస్తున్నారు కదా, సో ఇదే కళ్యాణ్ కేంద్రం అనమాట. సో ఇక్కడ మనకి బ్యాడ్మింటన్ కోచింగ్ ఉంటుంది, అలాగే మన ఈవెంట్స్ అయినా సో ఈ ప్లేసెస్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో నేను మీకు ఫుల్ డీటెయిల్స్గా మీతో వీడియో చేస్తూ ఉంటా, సో డోంట్ మిస్ అనమాట వీడియోస్కి అయితే. వెదర్ కూడా చాలా మంచిగా ఉంది కదా, ఎక్కువ తిరిగినాం అనుకోండి ఇంకా నైట్ అయితే మళ్ళీ సిక్ అయిపోవాలి. అండ్ ఇక్కడ చూస్తున్నైతే హాస్టల్ అనమాట ఇది. సో ఇక్కడ ఉన్న వాళ్ళకైతే చాలా అడ్వాంటేజ్, పక్కనే స్కూల్, దాని పక్కనే మళ్ళీ గ్రౌండ్ అనమాట, చాంచని. సో ఇదే మన హాస్టల్ అనమాట ఇది. నేను కూడా ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు, కానీ ఇలా అయితే ఉంటుంది బయట నుంచి వెళ్ళి. సో ఇదన్నమాట ప్రస్తుతానికి. ఐ థింక్ ఇది ఏ టైప్ అనుకుంటుంది, నాకు తెలియదు ప్రాపర్గా. ఇంకా మా టార్చర్ బాబు కూడా వచ్చేసాడు, ఇంకా కలిసి ఇంటికి వెళ్ళిపోయి కొంచెం తినేసి పడుకుంటాం అనమాట. ఇంకా పడుకోరా బేట అంటే పడుకోవట్లేదు, చదువుకోరా అని అంటే నేను తిట్టినప్పుడల్లా ఆ తిండి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండదు. అలా తింటున్నప్పుడు తిడితేనే బాధ అనిపిస్తుంది. నువ్వు ఎన్నైనా నేను ఇట్లనే చేస్తాను వీడు, అంతే కదరా. పడుకోరా అని చెప్తే ఆల్మోస్ట్ 45 minutes యాక్టింగ్ చేసిండే తప్పించి పడుకోలే.
నహి నహి సోయా. మా మహారాణి పడుకున్నది, ఇప్పుడు లేస్తుంది. అండ్ ఇప్పుడు చాయ్ టైం కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకొని తాగేస్తే ఇంక అయిపోతుంది. సాయంత్రం తినొద్దు పడుకునే ముందు అని అనుకుంటా. వీళ్ళు మా ఆయన ఎవ్వరు తినకపోయేసరికి ఆ ఫుడ్ పడేసేసరికి బాధ అనిపించి నేనే తినాల్సి వస్తుంది అనమాట. సో ఈరోజు నుంచి స్కిప్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా కాబట్టి హ్యావ్ టు ట్రై ఫర్ ఇట్. ఏమంటారా? ఓ ఇట్లనే తింటాడు. నువ్వు ఎన్నైనా తింటూ అయితేనే తింటాడు. ఏ క్లాస్ రా నువ్వు? సెకండ్. ఇప్పుడు ఇంక 1 మంత్ అయితే థర్డ్లో పోతావు. ఏం పనికో నాకు అర్థం కాదు. ఒక్క ఎగ్జామ్స్ ఉండవు, ఒక హోంవర్క్ ఉండదు, ఏం ఉండదు. చిల్ అసలు ఇట్లా ఫ్లై చేసుకుంటూ ఉండిపోతారు. నేను ఆ బాబుకి చెప్తా, అరే ఆ టీషర్ట్ తప్ప వేరేది ఏమైనా వేసుకోరా అని చెప్తా, కానీ ఆహా వాడు అదే టీషర్ట్ అదే పాయింట్ రోజు వేసుకోమన్నా వేసుకుంటాడు. అదేంటిదో మాకు బ్లాక్ కలర్కి అంబాసిడర్ ఎవరో నాకు తెలియదు, కానీ ఉంటే మాత్రం మేమే అయి ఉంటామే. మా ఇంట్లో బ్లాక్ లేకుండా బయటికి పోము, ఇంట్లో అన్ని బ్లాక్ వస్తువులే ఉంటాయి. మళ్ళీ బ్రౌన్ కలర్, ఇంకా బ్రౌన్. పిల్లలతో చాలా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటాం, కానీ వాళ్ళు చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు. ఏం చేస్తాం, తప్పదు కదా. మా పాప అయితే సేమ్ టు సేమ్ అలాగా డ్రాయింగ్ చేస్తుండే అనమాట. ఇలాగ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి తినిపించేసి నేను ఇంకా మిగిలిన తినేసాను అనమాట. తినద్దు అని అనుకుంటా, కానీ వీళ్ళ వల్ల నేను తినాల్సి వస్తుంది. తర్వాత ఇలాగా కొన్ని పనులు వేసుకొని ఇంకా పడుకున్నాము.